స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, సో వెళ్తున్నాను అనమాట ట్రైక్యూర్ క్లినిక్కి. ఎస్, తగ్గేకి రమ్మన్నారు. పిక్ పెట్టాను, పిక్ సెండ్ చేస్తే వచ్చేయమన్నారనమాట 4th సెక్షన్కి. సో ఐఎమ్ గోయింగ్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఇప్పుడు కాకినాడకు వెళ్ళిపోతున్నాను అనమాట. కాకినాడలో బస్ దిగ్గానే ర్యాపిడ్ ఎక్కేసాను. మాట్లాడలేదు, వచ్చేసాను ట్రైక్యూర్ క్లినిక్కి అని గట్రా సోది మాట్లాడాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్. ఈ ఇన్ఫెక్షన్ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేం లేవు. వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది క్లినిక్లో. లుక్ అట్ మై ఐస్. అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు, లోపలికి పోయాయి. నిద్ర లేదు, టైంకి ఫుడ్ లేదు. ఎగ్జాక్ట్లీ, నేను వితౌట్ మేకప్ వచ్చాను. అవి చూడు, ట్రీట్మెంట్ రూమ్స్ అనమాట. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. నాకైతే మ్యాక్సిమం ఇక్కడ అయింది. ఇది కొత్తగా పెట్టిన ప్లేస్ అనమాట. ఇది నాకు ఎప్పుడు కన్సల్టేషన్ జరిగే రూము, ఇది కొత్తగా పెట్టిన ప్లేస్ అనమాట. ఎస్, మా డర్మటాలజిస్ట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ అవుతుంది. జస్ట్ మిస్ ఫోన్ పడి చేద్దాం. ఇప్పుడు మొత్తం క్లీన్జింగ్ చేసిన తర్వాత నా ఫేస్ అనమాట. యాక్నీ లేవు, యాక్టివ్ యాక్నీ లేవు, ఓన్లీ ఇది మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అనమాట. బాగుంది నా స్కిన్. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఈ కెమికల్ పీల్ చేయించుకునే వరకు నా ఫోర్ హెడ్ లిటరలీ నా హ్యాండ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉండేది. అంటే కొంచెం డార్క్ షేడ్ వచ్చేసింది అనమాట, ట్యాన్ వల్ల, అది వాటి వల్ల. యాక్చువల్లీ నా ఫేస్ ఉన్న ట్యాన్ ఓన్లీ కెమికల్ పీల్ వల్లే తగ్గినట్టుంది. ఇట్స్ గ్రోయింగ్. ఇంకా నేను సరిగ్గా నిద్రపోకది ఇలా ఉంది ఫేస్. సరిగ్గా నిద్రపోతే ఇంకా బాగుంటుంది. నా ఐస్కి చుట్టూ న్యూట్రలైజర్ సంథింగ్ ఏదో అంటారు కదా ప్రొటెక్షన్కి, అది రాశారనమాట. ఇక్కడ 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 ఈ కార్నర్స్, అంటే కార్నర్స్ అన్నిటికి రాశారు. ఇది అయిన తర్వాత నేను ఈ యాక్నీ స్పాట్స్ ఉన్నాయి కదా, స్పాట్స్కి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా చాలా దారుణంగా ఉంది ఫేస్. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ చెక్ చేసి ఒకవేళ చేసేస్తానంటే లేజర్ ట్రీట్మెంట్ చేసేస్తారు అండర్ ఆర్మ్స్కి. ఎందుకంటే నాకు హెయిర్ గ్రోత్ లైక్ 30 days దాటిపోయిందనమాట చేయించుకుని సెకండ్ సెషన్. సో యా, హెయిర్ గ్రోత్ వచ్చింది, బట్ ఒకే ప్లేస్లోని ఎక్కువ వచ్చి ఒక్కొక్క ప్లేస్లో అస్సలు స్టార్ట్ అవ్వలేదు హెయిర్ గ్రోత్. సో చెక్ చేసి చెప్తానన్నారు ఇప్పుడు ట్రీట్మెంట్ చేద్దామా లేదా తర్వాత చేద్దామా అని. సో యా, అందుకని ఇలా కూర్చున్నాను. క్లయింట్ వచ్చారు, కన్సల్టేషన్ కోసం వెళ్ళారు. నేను కాసేపు వెయిట్ చేయాలి ఇక్కడ రూమ్లో. ఈ హై ఫ్రీక్వెన్సీ ఏదో బాగా సెట్ అయినట్టుంది నా ఫేస్కి. దట్ వన్, అది ఇమ్మీడియట్ ట్రీట్మెంట్కి అనుకుంటా. యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికంట, అంటే ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఇంకా పూర్తిగా తగ్గడానికి అది ఇచ్చారనమాట. నా ఐస్ చాలా టైర్డ్గా కనిపిస్తున్నాయి లిటరలీ. ఆఫ్ కోర్స్ ఐఎమ్ టైర్డ్. ఏసీలో అసలు ఉండలేకపోతున్నాను, చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్.
ఏసీ ఆఫ్ చేసామని చెప్పాను నేను. మళ్ళీ ఆన్ చేశారు. 28లో ఉంది ఇప్పుడు ఏసీ, అయినా సరే ఉడుకుతున్నాను. ట్రీట్మెంట్ అయిపోయింది. లేజర్ చేయలేదు, కొంచెం డీలే చేద్దామని చెప్పారు. సో నాకు లేజర్ ఎందుకు చేయనన్నారంటే జస్ట్ ఒక్క ప్లేస్లో, అంటే ఇంత ప్లేస్ హెయిర్ ఉంటే అందులో ఇంత ప్లేస్ మాత్రమే హెయిర్ ఎక్కువ వచ్చిందనమాట. మిగతా ప్లేస్లో అసలు స్టార్ట్ కూడా కాలేదు. సో అది స్టార్ట్ అయ్యాక రమ్మని చెప్పారనమాట. అంటే అస్సలు రాలేదు కదా ఆ ప్లేస్లోనే, ఒక్క ప్లేస్లోనే కదా వచ్చింది అని చెప్పి అలా చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ట్రీట్మెంట్ చాలా లేట్ అయింది. చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట. ఎందుకంటే నాకు హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కెమికల్ పిల్ వేశారనమాట. సో అమ్మా బస్సులు ఖాళీ లేవు. సో ఇంటికి వెళ్ళాక ఎందుకు వీడియో చేయడం, ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.